హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఎంతో ఈజీగా టేస్టీగా ముక్క సాఫ్ట్గా ఉండేలా ఎక్కువ మసాలాలు యూస్ చేయకుండా కేజీ వరకు చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ 1 కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. దీన్ని నీట్గా ఉప్పు నిమ్మరసం వేసి కడుక్కొని పక్కన పెట్టుకున్నా. దీనికోసం ఒక బాండీ తీసుకొని 3 నుండి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు షాజీరా, 1 ఇంచు వరకు చెక్క, దీంట్లోనే ఒక 8 నుంచి 9 వరకు లవంగాలు కూడా యాడ్ చేయండి. దీంట్లోనే 2 బిర్యానీ ఆకులు తుంచుకొని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వండి. ఇలా ఫ్రై అయిన దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించండి. ఇలా మగ్గుతున్న చికెన్లో మరొకసారి మూత తీసి అంతా బాగా కలిపి పసుపు కూడా యాడ్ చేసి మరొకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గించండి. ఇలా బాగా మగ్గిస్తున్న చికెన్ను 5-6 నిమిషాలకు ఒకసారి మూత తీసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గిస్తూ ఉండాలి. ఇలా మగ్గించడం వల్ల ముక్క అనేది సాఫ్ట్గా లోపల వరకు బాగా ఉడికిపోతుంది. ఇలా చికెన్లోని నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకుని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి చికెన్కు బాగా పట్టేంత వరకు కలిపి ఫ్రై చేయండి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసి ముక్కలన్నింటికి బాగా పట్టేలా కలపండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా చికెన్ 2 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత అంతా బాగా ఒకసారి కలిపి దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసి ముక్కలకు గరం మసాలా అండ్ ధనియాల పొడి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. మీకు ఇంకా కొంచెం డార్క్గా ఫ్రై చేసుకోవడం ఇష్టమైతే మీరు ఇంకొక 2-3 నిమిషాలు స్టవ్ని హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. నేనైతే ఇక్కడ ఇంకొక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి అంతా బాగా కలుపుకోవడమేనండి. ఎంతో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే చికెన్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది. కేజీ చికెన్ కూడా ఎంతో ఈజీగా ఎక్కువ మసాలాలు యూస్ చేయకుండా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. మీకు ఇక్కడ ముక్క ఉడకదేమో అన్న డౌట్ కూడా అవసరం లేదండి. ముక్క ఈజీగా ఉడికిపోతుంది. అలాగే లోపల కూడా ఎంతో జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.